ఇంట్లో ఆడవాళ్ళు మెడిటేషన్ చేస్తే విజువలైజ్ చేసిన మేనిఫెస్టేషన్ చేసిన తొందరగా పనిచేస్తుంది. నవేడేస్ ఏమైపోతుందంటే ఫ్రెండ్షిప్ అంటే వారి యొక్క స్టేటస్, వారి ఇన్కమ్, వారి ద్వారా ఏమేం అవసరాలు ఉన్నాయి, ఇవన్నీ చూసిన తర్వాతనే ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. కానీ కృష్ణతత్వం ఏం చెప్తుందంటే మనసు కలిసిన వాళ్ళే నిజమైన స్నేహితులు. సంపద మైండ్ కలవాలి, ఆలోచనలు కలవాలి. సో నవేడేస్ అలాంటి స్నేహితులు ఉన్నారా? చెప్పండి, ఉన్నారా? మీ మైండ్తో కనెక్ట్ అయ్యే స్నేహితులు ఉంటే అదృష్టవంతులు మీరు. చాలా, అసలు సంపదలో మీరు చాలా గ్రేట్ అన్నమాట. అలాంటి స్నేహితులు కనుక మీకుంటే, లేకపోతే అలాంటి స్నేహితుల్ని వెతకండి. మీ జీవితంలో ఒక స్ట్రాంగ్ డిసిజన్ తీసుకోవడానికి ఒక ఫ్రెండ్ ఉండాలి. ఆ ఫ్రెండ్ ఎలా ఉండాలంటే మీ మనస్సు వాళ్ళతో కలవాలి. అదే నిజమైన సంపద. నిజమైన స్నేహం ఎప్పుడు కూడా అడగకుండానే అర్థం చేసుకుంటుందండి. కుచేలుడు ఆయన కష్టాన్ని చెప్పలేదు కృష్ణుడికి, కానీ కృష్ణుడు అడగకుండానే తెలుసుకున్నాడు. వాళ్ళ యొక్క ట్రూ బాండ్ అనేది ఎప్పుడు కూడా ఎక్స్ప్లెనేషన్స్ కోరదు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో అయినా, ఏ రిలేషన్లో అయినా ఎక్స్ప్లెనేషన్స్ ఎక్కువ అడుగుతున్నారంటే అది ట్రూ బాండింగ్ కాదని అర్థం చేసుకోవాలి. అందుకనే సంపద అనేది కేవలం డబ్బు కాదు. సంపద అనేది కృష్ణుడు కుచేలుడికి డబ్బు ఇచ్చాడు, కానీ దానికంటే ముందు గౌరవం, ప్రేమ, ఆత్మీయత ఇచ్చిండు. అందుకనే అలా ఒక ఒక ఫ్రెండ్ని మీరేం చేయాలంటే మీ సర్కిల్లో యూస్ఫుల్ పీపుల్ కాకుండా రియల్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారో ఒకసారి ఐడెంటిఫై చేయండి. ఎక్స్పెక్టేషన్స్ తగ్గించి అప్రిసియేషన్ ఇవ్వడం పెంచండి. మీ ఫ్రెండ్షిప్ పెరగాలి అంటే అప్రిసియేషన్ ఇవ్వండి. ఈగో తగ్గించి గ్రాటిట్యూడ్ పెంచి చూడండి. ఫ్రెండ్షిప్ అనే దాన్ని ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తారు చాలామంది. అలా కాదు, ఒక పవిత్రమైన కనెక్షన్గా చూడండి. మీరు ఎప్పుడు ఒక ఒక రకమైన మైండ్ సెట్లో ఉండండి. ఏంటి అంటే నేను పొందేదానికంటే నేను ఇస్తున్నా అనే భావనలోనే ఉండండి. మన హ్యాండ్ ఎప్పుడు కూడా ఇలానే ఉండాలి, ఇలా ఉండకూడదు. మనం ఇస్తున్నాం అనే భావనలోనే ఉండాలి. కుచేలుడు, కృష్ణుడి వారిద్దరి యొక్క స్నేహాన్ని ఎప్పుడు కూడా మన మైండ్లో పెట్టుకొని అలాంటి ఫ్రెండ్ కోసం మీరు ఎదురు చూడండి. ఆల్మోస్ట్ వాట్ ఎవర్ ఇట్ బేబీ. నేను ఒక 7 crores అని తీసుకున్నాను, మీరు 8 తీసుకోండి, 9 తీసుకోండి, 10 తీసుకోండి, ఎంతైనా తీసుకోండి. మీరు విజువలైజ్ చేయడానికి ఎంత అమౌంట్, బిగ్ అమౌంట్ ఎంత తీసుకున్నా ఓకే, 100 crores తీసుకున్నా ఓకే. బట్ మెథడ్స్ మాత్రం సేమ్ ఫాలో చేయండి. అడ్వాన్స్డ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, కృష్ణ కాన్షియస్నెస్ ప్లస్ వెల్త్. మీరు మీ సంపదని సృష్టించాలంటే ఫస్ట్ మీ యొక్క ఇన్నర్ వరల్డ్లో మీరు క్రియేట్ చేయాలండి. విజువలైజ్ చేయాలి, విజువలైజ్ చేయాలి. ఆ విజువలైజేషన్ ఎలా ఉండాలి తెలుసా? గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి. మీకు డబ్బు వస్తే సర్వీస్ టు ద డివైన్ అనేది గుర్తుపెట్టుకోండి. అంటే మీకు వచ్చిన డబ్బుతో దేవుడికి సేవ చేయడం అంటే ఏంటి? గుళ్ళు కట్టించడం, గోపురాలు కట్టించడం కాదు. దేవుడికి సేవ చేయడం అంటే నిజంగా అవసరంలో ఉన్న వ్యక్తికి ఒక రూపాయి సహాయం చేయడం. డబ్బు అనేది ఒక ఎమోషన్, ఎనర్జీ. సో అట్లా మనం ఏం చేయాలంటే మనీ గనక మనకు వస్తే ఒక డివైన్ సర్వీస్ లాగా భావించాలి, ఇతరులకు హెల్ప్ చేయడం. ధర్మతోటి మీరు ఏదైతే ధర్మాన్ని నమ్ముతున్నారో, ధర్మ అంటే ఏంటి? ఏదో ఒక ధర్మాన్ని ఫాలో అవ్వండి. ఏదో ఒకటి, మీరు క్రిస్టియనా, ముస్లిమా, హిందువా, ఏదో ఒకటి ఒక ధర్మాన్ని అయితే ఫాలో అవుతున్నారు కదా, అది ఒక్క ధర్మాన్నే మీరు ఫాలో అవుతూ మీరేం చేయాలి? అందులో ఉన్న అబాండెన్స్ని మీరు అంగీకరించాలి, అబాండెన్స్ని స్వీకరించాలి, ధర్మాన్ని అలైన్ అవ్వాలి. అందుకని ఏ ధర్మ అయినా సరే చెప్పేది ఏంటంటే అబాండెన్స్ లైఫ్ను కలిగి ఉండమనే చెప్తుంది. సో ఇప్పుడు మీరు డబ్బు సంపాదించాలంటే మీ యొక్క డిజైర్ అనేది ఎలా ఉండాలి? ఇప్పుడు మీరు ఎంతైనా పెట్టుకోండి, మీరు అమౌంట్ 7 crores పెట్టుకోండి, 8 crores పెట్టుకోండి, 9 crores పెట్టుకోండి, 100 crores పెట్టుకోండి. నా టార్గెట్ నెలకి 40 లక్షలు సంపాదించాలి. ఫస్ట్ నా టార్గెట్ మంత్లీ 40 lakhs ఇన్కమ్ తీసుకోవాలి. ఎందుకంటే 40 లక్షలు లేనిది పని జరగదు. ఇప్పుడు 1, 2 లక్షలతోటి పని జరిగే పరిస్థితి లేనే లేదు. మంత్లీ 40 lakhs రూపీస్ సంపాదించాలి, టార్గెట్ నాది అది. ఈ ఇయర్ ఎండింగ్ లోపు 2027-28 మధ్యలో నా ఇన్కమ్ నెలకి 40 లక్షలు అవ్వాలి. వాళ్ళ క్రియేట్ చేసుకునే మార్గాన్ని ఇవ్వాలి. డబ్బు అనేది ఇప్పటికీ 15,000కి, 20,000కి రోజుకి 8 గంటలు పనిచేసే వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు కదా. మొబైల్ ఫోన్ కూడా చూడకుండా. కానీ బయట ప్రపంచం ఇంకా వేగంగా పరిగెత్తుతుంది.
ఆ ప్రపంచాన్ని మీరు అందుకోవాలి అంటే మీరు ఒక అమౌంట్ని ఫిక్స్ చేస్తున్నారు కదా, ఆ ఫిక్స్ చేసిన అమౌంట్కి డిస్టెన్స్ ఎంత ఉంది అనేది గమనించండి. దూరం ఎంత ఉంది. ఇప్పుడు ఐ వాంట్ మనీ, ఇప్పుడు 7 కోట్లు 8 కోట్లు మీకు కావాలి, 10 కోట్లు మీకు కావాలి. ఇప్పుడు మీ డిజైర్ అది. మీరు ఆలోచన చేసిన ప్రతిసారి ఏమైపోతుందంటే ఫ్యూచర్లో వస్తుంది నాకు, నమ్ముతారు మీరు, నేను ఓకే ఒప్పుకుంటాను, దానికి విశ్వసిస్తారు. డబ్బు నాకు ఫ్యూచర్లో వస్తుంది, భవిష్యత్తులో వస్తుంది అనేది మీరు నమ్ముతున్నారు 100%. నేను దాన్ని కూడా అగ్రి చేస్తున్నా. అయితే ఇప్పుడు మనం సబ్ కాన్షియస్ మైండ్ బిలీవ్ చేయదే. డబ్బు వస్తుంది అని మీరు అనుకుంటే సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది, మనీకి మీకు మధ్యలో ఒక డిస్టెన్స్, అక్కడ ఒక లోయ ఉంది చూడండి, ఒక స్కార్సిటీ మైండ్ సెట్, సపరేషన్ అనేది ఏర్పడుతుంది అక్కడ. డిఫరెన్స్ ఉంది, ఒక పెద్ద అగాధం ఉంది మీకు మీ యొక్క డిజైర్కి మధ్యలో, మీ మనీకి మధ్యలో ఒక పెద్ద అగాధం ఉంది. ఈ అగాధాన్ని పూడ్చాలి ఇప్పుడు. ఈ అగాధాన్ని పూడ్చాలంటే ఏం చేయాలి? ఐడెంటిటీ కొలాప్స్ టెక్నిక్ నేను ఇప్పుడు చెప్పబోయేది. ఒక జ్ఞాపకంగా మార్చగలిగితే ఇప్పుడు ఏమైపోతుంది, మీ డిజైర్ అనేది ఆల్రెడీ మీ లోపల ఉన్నట్టుగా అయిపోతుంది. మీరు ఎప్పుడు కూడా ఏమనుకోవాలి, నాకు మనీ కావాలి కాదు, ఐఆమ్ మనీ, నేనే డబ్బుని, నేను ఆ వాల్యూని. ఐఆమ్ మనీ అనే పదాన్ని స్ట్రాంగ్గా అనుకోవాలి. ఇదేంటంటే ఐఆమ్ మనీ అనేది ఏంటంటే అబండెన్స్ కాన్షియస్నెస్ అంటారు దీన్ని. అబండెన్స్ కాన్షియస్నెస్. ఈ కాన్షియస్నెస్ని మీరు కలిగి ఉండాలి. సో ఎలా చేయాలి సార్, దీన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలంటే, నాకు 7 crores కావాలి అనేదాన్ని డ్రాప్ చేయండి ఫస్ట్. వదిలేయండి, 7 కోట్లు కావాలి అనేది డ్రాప్ చేయండి. నేను 7 ఎందుకు తీసుకున్నానంటే నాకు ఇష్టమైన నెంబర్స్ 3, 7, 10. 6 రోజుల్లో సృష్టిని చేశాడు, 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. 7 అనేది కంప్లీట్నెస్, కంప్లీట్. 10 అనేది సంపూర్ణం. 3 అనేది త్రిత్వం. ఈ 3 పదాలు మీరు చూస్తే బైబిల్లో కూడా రిపీటెడ్గా వస్తాయి, 3, 7, 10. 7 అనేది పరిపూర్ణత, కంప్లీట్ చేశాడు. అందుకనే ఆ నెంబర్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ కూడా మీరు ఎలా ఫాలో చేయాలి అంటే, ఫస్ట్ మీకు 7 crores కావాలి, అక్కడ మీరు ఏదైనా నెంబర్ పెట్టుకోండి, దాన్ని డ్రాప్ చేయండి, వదిలేయండి. ఇప్పుడు ఏం చేయాలి, మీరు డిక్లేర్ చేయండి, మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ఎస్ ఐ ఆమ్ ద గాడ్ అని ఎలాగైతే శ్రీకృష్ణుడు ధైర్యంగా చెప్పాడో, మీరు అలా డిక్లేర్ చేయండి. ఎస్ నేను 7 crores rupees ఆఫ్ ఫ్రీక్వెన్సీని ధైర్యంగా అనౌన్స్ చేయండి. మీతో మీరు అద్దం ముందు నిలబడి చెప్పుకోండి, నేను 7 కోట్ల రూపాయల ఫ్రీక్వెన్సీని అని చెప్పండి. మీ కళ్ళలోకి మీరు చూస్తూ చెప్పుకోండి. ఆ ఫ్రీక్వెన్సీ అని చెప్పుకోండి, మీరు ఆ వాల్యూ అని చెప్పుకోండి, ఆ అమౌంట్ యొక్క వాల్యూ మీరని చెప్పుకోండి. మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి, ఏంటి అంటే, ఇప్పుడు నేను 7 crores rupees ఉన్న పరిస్థితిలో రియాక్ట్ అవుతున్నానా లేదా, అలా స్పందిస్తున్నానా లేదా. సో ఇక్కడ ఏంటంటే జరిగే మ్యాజిక్ ఏంటంటే, మీరు ఫ్యూచర్ని క్రియేట్ చేయడం కాదు, మీరే ఫ్యూచర్ నుండి ఆపరేట్ చేస్తారు. అర్థమవుతుందా? మీరు ఫ్యూచర్ని క్రియేట్ చేయడం కాదు, మీరు ఫ్యూచర్కి వెళ్ళి మీ జీవితాన్ని మీరు ఆపరేట్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీ ఫ్యూచర్ని మీరు క్రియేట్ చేయడం కాదు, భవిష్యత్తు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ సూర్యుడి కింద ప్రతిదీ కూడా పాతదే, కొత్తది ఏది లేదు. ప్రతిదీ ఇంతకుముందు జరిగిందే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చూస్తున్నాం. ఒక్కోసారి ఏదైనా ఒక సంఘటన జరగగానే మీకు అనిపిస్తుంది, ఇది ఇంతకుముందు ఎప్పుడో జీవితంలో జరిగిందని అనిపిస్తుంది. అట్లా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ఎప్పుడో జరిగింది మనకు గుర్తురాదు, కానీ సేమ్ సిచ్యువేషన్ జరిగినట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు? ఆ వ్యక్తిని సేమ్గా కలిసినట్టుగా, లేదా అలాంటి పరిస్థితి, ఇది ఇంతకుముందు ఎప్పుడో నేను ఫీల్ అయ్యాను అనుకుంటాం, మెమొరీగా అనిపిస్తుంది కదా. అలా ఎలా జరుగుతుందంటే, మీ యొక్క ఫ్యూచర్ని మీరు క్రియేట్ చేయడం ద్వారా కాదు, ఫ్యూచర్ని ఆపరేట్ చేయాలి. ఇది మీరు నేర్చుకోవాలి. సో ఎలా ఆపరేట్ చేయాలి అంటే, ఎమోషనల్ సాచురేషన్ మెథడ్, డీప్ డైవ్. మనకి ఏదైతే కావాలో అందులోకి మనం డీప్గా డైవ్ చేయాలి. ఒక స్విమ్మింగ్ చేసే వాళ్ళు ఎలాగైతే నీళ్ళలోకి డీప్గా డైవ్ చేస్తారో, మీరు అలా డైవ్ చేయాలి. అలా డైవ్ చేయాలంటే నెంబర్ 1 ఏంటి అంటే, ద సెన్సరీ ట్రిగ్గర్. సెన్సరీ అంటే మన పంచేంద్రియాలతోటి అనుభూతి చెందాలి. మీకేం కావాలో దానికి ఫస్ట్ మీరు మీ యొక్క పంచేంద్రియాలతోటి
అనుభూతి చెందాలి, ఫీల్ అవ్వాలి, కంప్లీట్గా ఫీల్ అవ్వాలి, ఒక డోపమైన్ హార్మోన్ రిలీజ్ అయ్యే అంతలాగా ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అవుతూ మీరేం చేయాలి? ద ఆఫ్టర్ ఎఫెక్ట్ ఎమోషన్, మీకు అవి దొరికితే లభిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారో ఆ ఎమోషన్ని ఫీల్ అవ్వాలి. ఇవన్నీ కూడా మెడిటేషన్లో ప్రాక్టీస్ చేయాలి మీరు. అంటే 7 కోట్లో 70 కోట్లో మీ దగ్గర ఉన్న ఏ బాధ లేదు, పీస్ ఆఫ్ మైండ్. డబ్బు ఉన్నప్పుడు మీ మైండ్ ఎలా ఉంటుందో ఆ మైండ్ సెట్ని మీరు ధ్యానంలో క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేసినప్పుడు ఏమైపోతుందంటే మీ బ్రెయిన్లో ఉన్నటువంటి ఆర్ఏఎస్ అనే సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది, ద ఫ్రీక్వెన్సీ ఓవర్ డ్యూరేషన్. సో ఇలా ఒక 1 మినిట్, 2 మినిట్స్, ఒక్కొక్క నిమిషం పెంచుతూ మీరు విజువలైజేషన్ పవర్ని పెంచండి. అప్పుడు ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా మీ ఫ్యూచర్ని మీరు ఆపరేట్ చేయడం నేర్చుకుంటారు. అప్పుడు ఏమైపోతుంది, మనీ కష్టం, మనీ హార్డ్ అనే బిలీఫ్నెస్ నుండి మనీకి నేను డిజర్వ్ కాదు, 100 కోట్ల రూపాయలు నేను సంపాదించలేను ఎందుకంటే నా కుటుంబ పరిస్థితి ఇది, నా భార్య, నా భర్త, నా పిల్లల పరిస్థితి ఇది అనే సిచ్యువేషన్ నుండి మీరు ఏమవుతారంటే ఆటోమేటిక్గా నేను అందుకు అర్హత సంపాదిస్తున్నాను అనే పొజిషన్కి మీరు వెళ్తారు. ఈ పొజిషన్కి మీరు వస్తారు. సో అప్పుడు ఏమైపోతుంది, మీరు 1 మినిట్, 1 మినిటే స్టార్ట్ చేయండి డే 1, ఒక్క నిమిషం. అలా రోజుకొక నిమిషం పెంచుతూ వెళ్ళండి. అప్పుడు ఏమైపోతుందంటే బ్లాక్ అనేది రిమూవ్ అయిపోయి ఫ్లో మొదలవుతుంది. ప్రవాహం, డబ్బు ప్రవాహం మొదలవుతుంది. 100% చూస్తారు మీరు. ఆ డబ్బు ప్రవాహాన్ని నేను చూస్తున్నాను, మీరు చూస్తారు. డబ్బు అనేది ఒక చెలిమె లాంటిది తెలుసా? చెలిమె ఎంతమందికి తెలుసు? డబ్బు అనేది కూడా ఏంటంటే ఒక ఫ్లో లాగా ఉండాలి మన జీవితంలో, ఆగిపోకూడదు, స్టక్ అవ్వకూడదు. స్టక్ అవుతే ఏమవుతుంది, నీరు మురుగు పడుతుంది. అలా కాకుండా మనీ అనేది మీ యొక్క బ్లాక్స్ను రిమూవ్ చేస్తే ఫ్లో అనేది వస్తుంది. అలా ఫ్లో రావాలి అంటే ఎమోషనల్లో మీ థాట్స్లో ఉన్నటువంటి ఆలోచనలని, స్ట్రక్ అయిన ఆలోచనలు రిమూవ్ చేయాలి. అప్పుడు మీ యొక్క మనీ ఫ్లో అనేది ఇగో ఇలా స్టార్ట్ అవుతుంది వాటర్ లాగా. ఎలా స్టార్ట్ చేసుకోవాలంటే ఐ రిలీజ్ రెసిస్టెన్స్ టు మనీ అని చెప్పండి. మెడిటేషన్లో కూర్చొని ఐ రిలీజ్ రెసిస్టెన్స్ టు మనీ, మనీని నేను కాపాడగలుగుతాను, మనీ ఈజ్ సేఫ్ విత్ మీ. ఈ 2 పదాలు చెప్పండి మీరు మెడిటేషన్లో ఎప్పుడు కూర్చున్నా. సింపుల్ మనీ మెడిటేషన్ ఇది. ఐ రిలీజ్ రెసిస్టెన్స్ టు మనీ, మనీ ఈజ్ సేఫ్ విత్ మీ. ఫస్ట్ డే ఈరోజు ఒక్క నిమిషం కూర్చోండి, రేపు 2 నిమిషాలు కూర్చోండి, ఎల్లుండి 3 నిమిషాలు కూర్చోండి. ఇలా రోజుకొక్క నిమిషం మెడిటేషన్ చేసి చూడండి మీరు. రోజుకొక్క నిమిషం మనీ ఫ్లో రావడం మీరు గమనిస్తారండి. మీ సంపదని మీరే క్రియేట్ చేస్తారు. ఎవరి సంపదను వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. కొంతమంది చెప్పితూ క్రియేట్ చేస్తారు, కొంతమంది ఫాలో అవుతూ క్రియేట్ చేస్తారు, కొంతమంది మనీతో మనీని క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఈ రోజు నుండి మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మనీ మెడిటేషన్ అంటే ఇలా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి. బ్యాక్గ్రౌండ్లో హెడ్సెట్ పెట్టుకుని ఏదైనా వాటర్ ఫ్లో సౌండ్ లేదా యూట్యూబ్లో రెయిన్ మనీ అని కొడితే కొన్ని మ్యూజిక్స్ వస్తాయి. రెయిన్ మనీ అని కొడితే ఏమవుతుందంటే మనీ మీరు మైండ్లో పెట్టుకున్నప్పుడు వాటర్ సౌండ్ ఇలా వాటర్ ఫ్లో అవుతున్నట్టుగా వినిపిస్తూ ఉంటుంది. ఆ వాటర్ శబ్దాన్ని మీరు ఎలా ఫీల్ అవ్వాలి అంటే డబ్బు మీ జీవితంలోకి, మీ అకౌంట్లోకి వస్తున్నట్టుగా విజువలైజ్ చేయాలి. అలా విజువలైజ్ చేస్తూ మీరేం చెప్పాలి, ఐ రిలీజ్ రెసిస్టెంట్ టు మనీ, మనీ ఈజ్ సేఫ్ విత్ మీ. మనీ అనేది మీతో సేఫ్గా ఉంది. ఈ పదాలు ఒక 1 మినిట్ చెప్పండి ఈరోజు. అలా రెగ్యులర్గా మీరు చెప్తూ ట్రై చేయండి. మనీ, ఆగిపోయిన మనీ మళ్ళీ తిరిగి స్టార్ట్ అవుతుంది. ఇది మీరు ట్రై చేసి చూడండి, 100% జరుగుతుంది. మాకు ఎప్పుడైనా అమౌంట్ కావాలి అంటే ఇద్దరం కూర్చుంటాం మెడిటేషన్లో. కావాలి అంటే కథం, తన రూమ్కి తను వెళ్ళిపోతుంది, నా రూమ్కి నేను వస్తాను, కూర్చోవడమే. ఈ ఈ పదాలని మీరు చెప్పండి. మీకు తెలుగులో కూడా ఇచ్చాను. నేను డబ్బు పట్ల ఉన్న ప్రతిఘటన వదిలేస్తున్నాను, అంటే ఇబ్బందిని వదిలేస్తున్నాను. ఐ రిలీజ్ రెసిస్టెన్స్ టు మనీ, మనీ ఈజ్ సేఫ్ విత్ మీ. డబ్బు నా వద్ద సురక్షితంగా ఉంది. ఇంట్లో ఆడవాళ్ళు మెడిటేషన్ చేస్తే విజువలైజ్ చేసిన, మేనిఫెస్టేషన్ చేసిన తొందరగా పనిచేస్తుందండి.
ఉమెన్ చేస్తే కుటుంబ పరిస్థితి తొందరగా మారుతుంది. ఆడవాళ్ళకి ఆ శక్తి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు నిజమైన దైవ స్వరూపులు. భగవంతుడి యొక్క బాధ్యతని భుజాలపైన మోసే వాళ్ళు ఎవరంటే ఆడవాళ్ళు. నాకు అందుకే ఆడవాళ్ళు అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది. మీరు ఈ పదాలు చెప్తూ చేయండి. ఒకవేళ మీ ఇంట్లో మీ వైఫ్ ఉంటే ఆ వైఫ్కి మీరు ఈ పదాలను చెప్పండి, మెడిటేషన్ చేయమని చెప్పండి, ఇలా ఫాలో చేయమని చెప్పండి. మీరు మెడిటేషన్ చేస్తున్నప్పుడు క్రిస్టల్స్ కానీ ఏదో ఒక విజువలైజేషన్ ఏదో ఒకటి మీరు యూజ్ చేయొచ్చు. ఇది ఎర్త్ డిఎన్ఏ లాగా పనిచేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే క్వాంటమ్ యాక్షన్ అలైన్మెంట్ అంటారు దీన్ని. మీరు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఏం ఆలోచిస్తారు, ప్రాసెస్ ఏం జరుగుతుందంటే మీ యొక్క ఆలోచనలు, మీ థాట్ ఏంటి, మీ థాట్ ఏముండాలి, ఐఆమ్ రిచ్, నేను ధనవంతురాల్ని, లేదా నేను ధనవంతుడిని, ఈ భావనతో కూర్చోవాలి. లేమి భావనతో కూర్చోవద్దు, లేదు అని కూర్చోవద్దు, నాకుంది ఆల్రెడీ. అండ్ అక్కడ మీ ఎమోషన్ కాన్ఫిడెంట్గా ఉండాలి. ఉంది అన్నప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటామో ఆ కాన్ఫిడెన్స్తో ఉండాలి. అండ్ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేస్తూ ఉండాలి ఇప్పటి నుండే. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఈ మూడు అలైన్ అవుతే మీ మేనిఫెస్టేషన్ నిజమవుతుంది, రిజల్ట్ అనేది వస్తుంది. ఈ మూడు విషయాలను మీరు అలైన్ చేయాలి. అంటే లెవెల్ 1 ఏం చేయాలి, ఆలోచనల్లో ఫస్ట్ మీరు సాధించాలి. లెవెల్ 2 ఏంటి, ఎమోషనల్గా ఒక కాన్ఫిడెన్స్, విశ్వాసం. విశ్వాసం అనేది నిరీక్షించబడే వాటి యొక్క నిజమైన స్వరూపం. విశ్వాసానికి అర్థం అంటే మీరు ఏదైతే కోరుకోవాలి అనుకుంటున్నారో ఆ కోరుకునే దాని యొక్క రియాలిటీనే విశ్వాసం అంటే. విశ్వాసం అంటే ఒక బిల్డింగ్ పై నుండి దూకమంటే కింద ఆల్రెడీ సేఫ్టీ ఉందా లేదా చూసుకొని దూకడం కాదు విశ్వాసం అంటే. అర్థమవుతుందా? విశ్వాసం అంటే ఏంటంటే మీరు ఏదైతే నిరీక్షిస్తున్నారంటే మనం ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ కావాలనుకున్న వాటి యొక్క నిజమైన స్వరూపం అని ఇప్పుడు మీరు నమ్మడమే విశ్వాసం. మీ ముందు ఏం లేదు ఇప్పుడు, కానీ నీ ముందు ఒకటి ఉంది అంటే ఉంది అన్నట్టుగా ఎలాగైతే మీరు నమ్ముతారో అదే విశ్వాసం. దానినే ఫీల్ అవ్వాలి ఫస్ట్. సెకండ్ మెథడ్, ఫస్ట్ ఏం చేయాలి, ఆలోచన గ్రేట్గా ఉండాలి, రిచ్ ఆలోచన. మీ ఎమోషన్ కాన్ఫిడెంట్, విశ్వాసంతో ఉండాలి మీ ఎమోషన్. అవును, ఆల్రెడీ 10 కోట్లు ఉన్నాయి నా అకౌంట్లో, ఏంటి ఇప్పుడు. అందులో నుండి తెలివైన ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఈ మూడింటిని మీరు అలైన్ చేసి చూడండి, రిజల్ట్ 100% వచ్చి తీరుతుంది. మీరు ఎన్ని లక్షలు పెట్టుకొని ఎక్కడికి పోయినా ఇదే ప్రాసెస్, ఈ ప్రాసెసే ఉంటుంది. ఈ ప్రాసెస్ తోటే రిజల్ట్ వస్తుంది మీకు. సో ఇప్పుడు ఏంటంటే మీకు కావాలనుకున్న దానికి మీరు ఒక విట్నెస్ కాన్షియస్నెస్గా మారాలి. మీ సబ్ కాన్షియస్ మైండ్కి మీరు ఇవ్వాలి అంటే మీరు ఏం చేయాలి, మీరు ఒక విట్నెస్ కాన్షియస్నెస్గా మారాలి. విట్నెస్ అంటే మీరే ఒక సాక్షిగా మారాలి. ఎలాగైతే ద రెవల్యూషన్ చాప్టర్లో సెయింట్ జాన్ ఎలాగైతే అందులో ఒక సాక్షిగా మారి అవును ఇక్కడ ఇది జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది, ప్రపంచం అంతం ఇలా ఉంటుంది, ఎలాగైతే ఆయన రాశాడో మీరు మీ యొక్క ఫ్యూచర్కి మీరు సాక్షులుగా మారాలి. దీనినే కృష్ణ స్కోర్ అని పిలుస్తారు. మీ ఫ్యూచర్కి మీరు సాక్షులుగా మారాలి అంటే ఇందులో ఉన్న డీప్ కాన్సెప్ట్ ఏంటంటే మీ ఫ్యూచర్కి మీరు సాక్షులుగా మారాలంటే ఫస్ట్ మీలో ఉన్న భయాన్ని వదిలేయాలి. డబ్బు పట్ల, మనీ పట్ల ఉన్న భయాన్ని వదిలేసి మీకు ఏదైనా అనుమానాలు వస్తే రియాక్ట్ అవ్వకూడదు. ద రెవల్యూషన్ అనే ఒక బుక్ చదవండి, అందులో అతను దేనికి భయపడాడు, వెళ్తానే ఉంటాడు, వెళ్తానే ఉంటాడు, రియాలిటీని చూస్తూ ఉంటాడు. అలా మీరు ఏం చేయాలి అంటే మీకు వస్తున్న థాట్స్ ఏవైతే ఉంటాయో ఆ థాట్స్ని, ఆ ఆలోచనల వెంట మీరు వెళ్ళొద్దు, ఆలోచనలని మీరు అబ్జర్వ్ చేయాలి. చాలామంది ఏం చేస్తారో తెలుసా, వారికి వచ్చే ఆలోచనతో స్థిరపడిపోతారు అక్కడే. అలా మీరు ఆలోచనలతో కాదు, మీరు అబ్జర్వర్గా మారాలి. నేను ఈ థాట్ మాత్రమే, ఇది నేను కాదు అనుకోవాలి. యు ఆర్ నాట్ యువర్ థాట్స్. ఇలా మీరు ఏం జరగాలి అంటే మీరు విట్నెస్ కాన్షియస్నెస్గా మారాలి, అంటే సాక్షిగా మారాలి. మీ మీ యొక్క ఫ్యూచర్కి సంబంధించి మీరు సాక్షిగా మారాలి. మీరు సాక్షిగా మారినప్పుడు మీ జీవితం మారడం మీరు చూస్తారు. సో ఎలా సాక్షిగా మారాలంటే ఇప్పుడు చూడు, దీనిని మనం ఏమంటాం, విట్నెస్ కాన్షియస్నెస్. నేను ఆలోచన పరుడేం కాదు, నేను గమనించేవాడిని అనేది మీరు ఎప్పటికీ అనుకుంటూ ఉండాలి. రజనీకాంత్ యొక్క సక్సెస్ ఇక్కడ నుండే స్టార్ట్ అయింది తెలుసా. ఐఎమ్ నాట్ దిస్ బాడీ అని తెలుసుకున్నాడు. మహోదర్ బాబాజీ కేవ్స్కి వెళ్ళి ఎప్పుడైతే ఆయన మెడిటేషన్ స్టార్ట్ చేశాడో
ఐఎమ్ నాట్ దిస్ బాడీ అనేది అర్థమైంది ఆయనకి. నేను కూడా వెళ్ళాను మహోతార్ బాబాజీ కేవ్స్కి. మీరు మనస్సుని వదిలేయాలి. ఆలోచనను నేను ఆలోచన కాదు అని వదిలేయగలగాలి. రియల్ సక్సెస్ ఇక్కడే ఉందండి. రియల్ సక్సెస్ ఇది రియాలిటీ. అందుకనే మీ భవిష్యత్తును మీరు ఏం చేయాలి అంటే ఒక జ్ఞాపక శక్తిగా మార్చండి. అంటే ఇప్పటి వరకు మనం నేర్చుకుంది ఏంటి? మీకు ఏం కావాలో అది ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా విజువలైజ్ చేయండి అన్నారు. ఇప్పుడు దాన్ని ఇంకా కొంచెం డీప్గా వెళ్తున్నాం మనం. ఎలా విజువలైజ్ చేయాలంటే ఇప్పుడు మీకు 10 కోట్లు కావాలి. కావాలా? 10 crores కావాలి. ఈ 10 కోట్లు ఇప్పుడు 2026లో ఉన్నాం. 2024లో ఆల్రెడీ మీ దగ్గర 10 crores ఉన్నాయి. ఆ 10 కోట్లను మీరు ఎలా ఎక్స్పాండ్ చేశారు, ఎలా యూజ్ చేశారు, ఇది ఒక జ్ఞాపకంగా మైండ్కి ఇవ్వండి. ఈ 1 minute మెడిటేషన్ డైలీ అని చెప్తున్నాను కదా, 1 minute ఈ 1 minute మెడిటేషన్లో కూర్చొని 2024లో ఇంత డబ్బు నా దగ్గర ఉంది అని బ్రెయిన్కి నమ్మించండి. బ్రెయిన్కి చెప్పండి, జ్ఞాపక శక్తిగా మార్చండి. అంటే మీ భవిష్యత్తుని జ్ఞాపక శక్తిగా మారిస్తే ఇది చాలా అడ్వాన్స్డ్గా పనిచేస్తుంది. మీరు ఇలా ట్రై చేసి చూడండి. భవిష్యత్తును ఊహించడం కాదు, భవిష్యత్తును జ్ఞాపకంగా మార్చండి. ఇది ఒక డీప్ టెక్నిక్. జ్ఞాపకంగా మార్చండి. ఆల్రెడీ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ మీకు 7 crores rupees ఉన్నట్టుగా 2023లోనే ఉన్నట్టుగా ఒక ఫ్యూచర్ని మీరు అక్కడే ఇక్కడ నుంచి అప్డేట్ చేసుకోండి. మీ థాట్స్ని, మీ ఫ్యూచర్ని మీరే డిజైన్ చేస్తారు. మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఇది షార్ట్ కట్ వే. చాలామంది ఎక్కడి వరకు ఆగిపోతారంటే ఆల్రెడీ జరిగినట్టుగా ఊహించండి, బట్ మెమొరీగా మార్చండి. ఈ మెమొరీగా మారుస్తూ మీరు ఏం చేయాలి అంటే మీ యొక్క ఆర్ఏ సిస్టమ్ యాక్టివేట్ అవ్వాలి అంటే మీకున్న రింగ్ను కానీ ఏదైనా మంచి స్ప్రేని కానీ మీరేం చేయాలి, అది మీ మెమొరీగా భావించండి. మీ చేతికి ఒక రింగ్ ఉంది అనుకోండి, ఆ రింగ్ చూస్తున్నప్పుడల్లా ఎస్ 2024లోనే నాకు ఇంత డబ్బు ఉంది అని చెప్పండి. లేదా ఒక పర్ఫ్యూమ్ను, ఒక రిచ్ పర్ఫ్యూమ్ని, నేను ఒక పర్ఫ్యూమ్ చూశాను, 6000 rupees ఉంది, అబాండెన్స్ పర్ఫ్యూమ్, చాలా బాగుంది అది. దాని గురించి ఒక హాలీవుడ్ యాక్టర్ ఇంటర్వ్యూలో చెప్పారు. హాలీవుడ్ యాక్టర్ తనేమని చెప్పారంటే తను అవకాశాల కోసం ట్రై చేస్తున్నప్పుడంట ఒక మేడం దగ్గర స్మెల్ చూశారు. ఆ స్మెల్ మామూలుగా మనం స్ప్రే చేస్తే వెళ్తుంటే స్మెల్ వస్తుంది కదా బయట వాళ్ళకి. ఆ స్మెల్ చూశారంట. అప్పుడు తనకి ఆ స్మెల్ చూడగానే బ్రెయిన్లో ఒక రకమైన ఫీల్ వచ్చింది. అప్పుడు తన దగ్గర మనీ లేకపోయినా ఆ స్ప్రే బాటిల్ తెచ్చుకొని ఆ స్ప్రే చేయడం ద్వారా కూడా అబండెన్స్ ఎలా వస్తుందో చూడండి. అంటే తను ఆ స్ప్రే చేసినప్పుడు ఆ స్మెల్ చూసిన ప్రతిసారి కూడా నేను 100% సాధించగలుగుతానని చెప్పి తను అది యూజ్ చేయడం జరిగింది. స్టిల్ అదే యూజ్ చేస్తున్నారు యాక్టరు. అదేం డబ్బా అని నేను చూస్తే 6000 రూపాయలు ఉంది. జస్ట్ 100 ml 200 ml. అలా ఒక స్ప్రే బాటిల్ కానీ ఒక రింగ్ కానీ మీ జ్ఞాపక శక్తిని ఇవ్వండి. చూసిన ప్రతిసారి ఈ జ్ఞాపకాన్ని మీరు ఆపరేట్ చేయండి. అంటే ఈరోజు మనం నేర్చుకుంది ఏంటి? భవిష్యత్తును మీరు ఊహించాలా, ఆపరేట్ చేయాలా? చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఏం చేయాలి? ఫ్యూచర్ని ఆపరేట్ చేయాలి.